హాయ్ అండి, ఈరోజు నేను ఓరియో బిస్కెట్స్తో కేక్ చేసి చూపించబోతున్నానండి. ఇలా బిస్కెట్స్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ అయితే వేసేసుకున్నాను. క్రీమ్ అనేది వేరుగా తీయలేదండి, అన్నీ కలిపి వేసేస్తున్నాను అనమాట. పొడి అయితే చేసేసుకున్నాను. ఇదంతా మనం బౌల్లోకి తీసేసుకుందాము. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొంచెం ఒక 4 స్పూన్స్ పంచదార అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కింద మనకి క్రీమ్ వల్ల పట్టేస్తుంది కదా, అది కూడా అలా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను అనమాట. మనకి స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చిన్న గిన్నెలో వేస్తున్నానండి కేక్, ఎందుకంటే మనకి తక్కువ ఉంది కదా క్వాంటిటీ అనేది, అందువల్ల ఈ చిన్న గిన్నెలో ఈ విధంగా తీసి వేసుకున్నాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని గిన్నె అయితే హీట్ చేసుకున్నాను అనమాట. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ అయితే కుక్ చేశాను. ఈ విధంగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చిందండి. అయితే ఇదే ఫస్ట్ టైం అయితే చేయడం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ట్రై చేసారా? ట్రై చేస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉందండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు